హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో పత్తి కొనుగోలు కేంద్రాలను ఇప్పటికే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు ప్రారంభించారు. అధిక వర్షాల కారణంగా పత్తిలో తేమ శాతం తగ్గకపోవడం వలన రైతులు అధిక సంఖ్యలో నష్టపోతూ ఉండడంతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సిసిఐకి కీలక ఆదేశాలు జారీ చేశారు. దీంతో 8% తేమ ఉంటే మాత్రమే గిట్టుబాటు ధర 8,110 రూపాయలు ఉండగా దాన్ని సవరిస్తూ 8 నుంచి 12% పైకి తేమ ఉన్నా కూడా గిట్టుబాటు ధర కల్పించాలని మంత్రి తెలిపారు. వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ లో సోమవారం నాడు పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి కొండ సురేఖ రైతులు సిసిఐ ద్వారా ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రంలో పత్తిని విక్రయించుకోవాలని సూచించారు. పత్తిని విక్రయించిన 5 రోజుల్లోనే రైతులు ఖాతాలోకి డబ్బులు జమ అవుతాయని కొండ సురేఖ తీపి కబురు చెప్పారు. నాణ్యమైన పత్తిని తీసుకొచ్చి గరిష్ట ధర పొందాలని మంత్రి అన్నారు. రైతు సంతోషంగా ఉంటేనే దేశం సంతోషంగా ఉంటుందని అన్న ఆమె రైతులు నాణ్యమైన పత్తిని తీసుకొచ్చి గరిష్ట ధరను పొందాలని మంత్రి కొండా సురేఖ సూచించారు. ఏనుమాముల మార్కెట్ కు వచ్చిన ప్రతి పత్తి బస్తాను కొనుగోలు చేస్తామని రైతులు ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని మంత్రి కొండా సురేఖ సూచించారు. తేమను దృష్టిలో పెట్టుకుని ధర నిర్ణయించడం వల్ల రైతులు నష్టపోకుండా కమిటీ వేసినట్టు ఆమె తెలిపారు. పత్తిని విక్రయించే రైతుకు 3 నుండి 5 రోజుల్లోనే సంబంధిత బ్యాంకు అకౌంట్ లో నేరుగా డబ్బులు జమ అవుతాయని తెలిపారు. రైతు సంక్షేమం కోసం రాష్ట్రంలో 24 గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని, రేవంత్ రెడ్డి సారథ్యంలో రైతు రుణమాఫీ చేసిన ఘనత తమ ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు. సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నామని, వడ్లు కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతులకు డబ్బులు జమ అవుతాయని మంత్రి కొండ సురేఖ తెలిపారు. అధికారులకు కూడా రైతులకు ఇబ్బంది కలగకుండా ఉండేలా పత్తి కొనుగోలు చేయాలని సూచించారు. ఇక తేమ పేరుతో రైతులను ఇబ్బందులు పెట్టాలని చూస్తే ప్రభుత్వం ఉపేక్షించదని, రైతులు కూడా పొలాల వద్దనే తేమ శాతం పరిశీలించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎవరైనా రైతులకు నష్టం చేయాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. రైతులు పత్తిని సిసిఐ కేంద్రాల వద్ద అమ్ముకోవాలి అంటే కేంద్ర ప్రభుత్వం సూచించినటువంటి కప్పాస్ యాప్ లో అయితే రిజిస్ట్రేషన్ చేసుకుని స్లాట్ అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత మాత్రమే మీకు నిర్దేశించిన టైంలో సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాలకు వెళ్లాల్సి ఉంటుంది. సో ఇది ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. ఉద్యోగ సమాచారం మరియు ప్రభుత్వం అందిస్తున్నటువంటి స్కీమ్లు న్యూస్ గురించి తెలుసుకోవడం కోసం ఇప్పుడే ఇక్కడ కనిపిస్తున్నటువంటి వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.